ఉచిత బస్సులు అనేప్పటికీ మాకు అసలు ఆటో ఈ రోజు పొద్దున్న నుంచి ఎవరు ఆటో దగ్గరికి వచ్చి ఆటో అని అడిగిన వాళ్ళు లేరు. ఎలక్షన్ ముందు చెప్పారంటే మీకు మన ఆటో డ్రైవర్లు కూడా సాయం చేస్తా అన్నారు కదా. ఆ సాయం చేస్తా అన్నది మా దాని గురించి ఏం మాట్లాడకుండా ఫ్రీ బస్సు పెట్టేశాము అని చెప్పి వాళ్ళు బస్సుల్లో ఎక్కి వాళ్ళతో పాటు వాళ్ళు తిరుగుతా ఏదో పబ్లిసిటీ కోసం వాళ్ళు చేసుకుంటున్నారు తప్పితే మా ఆటో డ్రైవర్లకి ఏమైనా సాయం చేసినట్టు ఏం కనపడలేదు ఇప్పుడు దాకా. సీఎం గారు ఆటో వాళ్ళ గురించి నిన్న ఫ్రీ బస్సు ఓపెన్ రోజు కూడా విలేకరులు అడిగిన దానికి ప్రత్యామ్నాయంగా చూద్దామని చెప్పారు. అది చూడటం ఎంతవరకు అనేది ఏంటి అనేది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ప్రెజెంట్ ఈ రోజు అయితే ఇంతవరకు కొంతమంది బోనీలు కూడా కారణంలో ఉన్నారు. 1,02,000 కోటి మంది డ్రైవర్లకి రాష్ట్రం మొత్తం మీద చాలా ఇబ్బంది. తినడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. రాబోయే కాలంలో ఇంకా 3 సంవత్సరాలు చాలా ఇబ్బందిగా గురి అవుతున్నాం. కిస్తీలు అంటే ఇంకెక్కడండి, తినడానికి లేదు, కిస్తీలు ఎక్కడ కడతామండి. ఇప్పుడు తినడానికి ఉండాలి, కిస్తీలు బండి మెయింటెన్స్ కానీ ఇవన్నీ తర్వాత విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇల్లు గడవాలిగా, ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీ మరి ఏమైనా పోషించుకోవాలి వల్ల చాలా కష్టమైపోతుంది సార్. ఓలా ఊబర్ అండి అయిపోయిన తర్వాత ఎలాగలాగా కిరాయి కట్టుకోవాలా లేదా అని ఆలోచిస్తున్న టైంలోనే ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్సులు అన్నారు. ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆటోలు ఇది లక్షల్లో ఉన్నాయి. అందులో కొత్త ఆటోలు చాలా దించారు. ఈ జీవనోపాధి లేక ఆటో మీదే బతుకుతున్నారు చాలా మంది. మరి ఎలా బ్రతకాలి ఏంటి, అసలు ఈ జీవనోపాధిని ఎలా కాటించాలి? మరి పిల్లలు చదువులు ఉన్నాయి, ఉద్యోగాలు లేక ఆటో మీద పట్టుకున్నారు అందరూ. ఏం చేస్తాం సార్, ప్రయాణికులు దిగడానికి బాగానే దిగుతున్నారు, ఆటోలు ఎక్కుతామని చెప్పేసి మేము ఆశపడుతున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆటోలు ఎంతసేపటికి ఫ్రీ బస్సు వదిలేరు కదా, మీ ఆటోలు ఎందుకు ఎక్కాలి అని చెప్పేసి అన్నారు.